హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీల మధ్య. ఇలాంటి స్నాక్స్ పిల్లలకు చేసి ఉండి చాలా ఇష్టంగా తింటారు. ఇవి బియ్యం పట్టిన తర్వాత వచ్చే పిండితో కూడా చేసుకోవచ్చు. బియ్యం పిండి 2 కప్పులు తీసుకోండి. అంటే తౌడు 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూను, బెల్లం 2 కప్పులు, మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి బెల్లం అయితే. ఇవన్నీ బాగా కలిసేలా ఒక బౌల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అనేవి చాలా తక్కువ పోసుకోండి. ఒకసారి పోతే ఏంటంటే ఇవి ఊకనే ముద్ద లూజ్ అయిపోద్ది అన్నమాట. అందువల్ల కొన్ని పోసుకుంటూ బాగా గట్టిగా అండ్ సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోండి. అలా కలుపుకుంటే పిండి అనేది లూజ్ కాకుండా గట్టిగా వస్తుంది అన్నమాట. అలా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకున్న తర్వాత దాన్ని ఇలా రౌండ్గా ఒక బాల్ లెక్క చేసుకొని పవర్గా చేస్తే ఇలా అంటే ఓపెన్ ప్రెస్ అయితే మీరు ఏదైనా స్పూన్తో చేసేయచ్చు. తర్వాత దాన్ని చాకుతో ఇలా మీకు ఇష్టం ఇచ్చిన షేప్స్లో కట్ చేసుకొని అన్నిటినీ రెడీగా ఉంచుకోవాలి. ఇలా షేప్స్ కట్ చేసుకుని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకేసారి నూనె వేడెక్కాక ఇలా ఒకసారి వేసుకోవచ్చు. త్వరగా ఊపినే కలిపోతాయి అన్నమాట. ఇవి ఎక్కువ టైం తీసుకోవు, స్పీడ్గా అయిపోతాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలన్నమాట. వీటిని ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని వేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అంటే ఎంతో టేస్టీగా ఉండే కటకటాలు అంటారు. వీటిని టేస్టీగా ఉండే కటకటాలు రెడీ అయినట్టే. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.